సంక్షేమం. బీసీ సంక్షేమం గురించి అధ్యక్ష బడ్జెట్లో అధ్యక్ష బీసీ సంక్షేమంలో ఏడాదికి వీళ్ళు కామారెడ్డి డిక్లరేషన్ లో బీసీలకు ఏడాదికి 20,000 కోట్లు ఇస్తామన్నారు. బీసీ సప్లైన్ ఇస్తామన్నారు. 42% ప్రభుత్వ కాంట్రాక్ట్ లో వాటా ఇస్తామన్నారు. అధ్యక్ష కామారెడ్డి డిక్లరేషన్ లో చెప్పిన ఏ ఒక్కటి కూడా అమలు కాలేదు. ఈ బడ్జెట్ లో పెట్టింది కేవలం 11,000 మాత్రమే. బీసీలకు 2వ విడత గొర్రెల పంపిణీ చేస్తామని మాట తప్పారు. ముదిరాజులకు గంగపుత్రులకు ఉచిత చేప పిల్లలిచ్చి ఉపాధి పెంచింది కేసీఆర్. 650 కోట్లతో మత్స్యకారులకు పనుమతిచ్చింది బీఆర్ఎస్. కేసీఆర్ గారు ఉపాధి పెంచితే ఈ ప్రభుత్వం ఉపాధి కాల్పోయేలా చేస్తుంది. నాయి బ్రాహ్మణులు రజకులకు కేసీఆర్ గారు ప్రారంభించిన ఉచిత విద్యుత్ పథకం ఇవాళ ప్రశ్నార్థకమైంది. 15 నెలలుగా నిధులు విడుదల చేయక నాయి బ్రాహ్మణులను రజకులను ఈ ప్రభుత్వం గోసబుచ్చుకుంటుంది. నాడు కేసీఆర్ గారు గౌడన్నల మేలు కోసం చెట్టు పన్ను రద్దు చేశారు. పాత బకాయిలు రద్దు చేశారు. ఆటోమేటిక్ రెన్యువల్ విధానం తెచ్చారు. వైన్ షాపుల్లో 15% రిజర్వేషన్లు తెచ్చారు. నీరా కేఫ్లు పెట్టి ఉపాధి పెంచాం. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కళ్ళు డిపోల మీద దాడి చేసి మా గౌడన్నల్ని జైల్లో పెట్టిన ఘనత ఈ కాంగ్రెస్ పార్టీకి దక్కుతుంది. అధ్యక్ష కులానికో కార్పొరేషన్ పెట్టారు. కనీసం చైర్మన్ పదవులను వేసింది తప్ప ఇవాళ కార్పొరేషన్లకు నిధులు లేవు. ఆ కార్పొరేషన్లకు విధులు కూడా లేని పరిస్థితి. అధ్యక్ష ఎస్సీ ఎస్టీ మైనార్టీల సంక్షేమ అధ్యక్ష ఎస్సీలకు గత బడ్జెట్ లో ఎస్సీ సప్లైన్ లో 33,127 కోట్లు కేటాయిస్తే అధ్యక్ష మొన్న డిసెంబర్ నాటికి కేవలం 9,800 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు. అంటే అధ్యక్ష ఎస్సీ సప్లైన్ కూడా అమలుగాక ఈ రాష్ట్రంలో అన్యాయం జరుగుతున్న పరిస్థితి. అంబేద్కర్ పేరు పెట్టినందుకన్నా దయచేసి అమలు చేయండి. అధ్యక్ష దళిత బంధు పథకం అమలు కావడం లేదు. అధ్యక్ష ఏడాది కాలంలో దళితుల సంక్షేమం కోసం ఒక్క కార్యక్రమం కూడా ప్రారంభించలేదు. బట్టి గారు బడ్జెట్ లో అంబేద్కర్ కొటేషన్లు బాగా చెప్పారు. చాలా సంతోషం. మేము కూడా గౌరవిస్తాం. అయితే అధ్యక్ష ప్రపంచంలో అతిపెద్దదైన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఈ రోజు కేసీఆర్ గారు నిర్మిస్తే దాని వద్దకు ప్రజలు వెళ్లకుండా తాళం ఎందుకు వేశారో కూడా చెప్తే బాగుంటుంది కదా అధ్యక్ష కేసీఆర్ గారు గిరిజనులకు 10% రిజర్వేషన్లు ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారంగా తండాలు గ్రామ పంచాయతీలు చేశారు. పోడు భూములకు పట్టాలు ఇచ్చారు. ఈ ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ గురుకుల పాఠశాలకు పోయిన బడ్జెట్ లో పక్కా భవనాలు ఇస్తామని చెప్పారు. ఒక్క భవనం కూడా కట్టలేదు. చివరికి అద్దె బకాయిలు కూడా విడుదల చేయకపోతే యజమానులు వచ్చి తాళాలు వేసే పరిస్థితి ఈ ప్రభుత్వంలో వచ్చింది. అధ్యక్ష ఎస్టీ ఎస్డిఎఫ్ కింద పోయిన బడ్జెట్ లో 17,000 కోట్లు పెట్టి అధ్యక్ష డిసెంబర్ నాటికి కేవలం 6,000 కోట్లు మాత్రమే విడుదల చేశారు. हमारे मुसलमान बहनों को भाइयों को माइनॉरिटीज को भी ये कांग्रेस सरकार ने धोखा दिया. कम से कम कैबिनेट में जगह नहीं है. पिछले बजट में 3,003 करोड़ रुपए रखे, अभी तक 1,000 करोड़ रुपए भी रिलीज नहीं करे. मुसलमानों का ओवरसीज स्कॉलरशिप बंद हो गया. मुसलमानों का बच्चों का फीस रिएंबर्समेंट का पैसे नहीं आ रहा. 1 तुला सोना देते बोले सोना किधर गए कि नहीं मालूम. शादी मुबारक का चेक भी बहुत लेट हो रहा. आज केसीआर साहब ने जो रमजान के तोहफा लाया, आज तोहफा भी खत्म हो गया. तोहफा भी नहीं मिल रहा. 203 माइनॉरिटी रेजिडेंशियल स्कूल्स रखे. अभी ये बजट में भट्टी साहब ने बोले ये स्कूल को खत्म करेंगे, ये स्कूल्स को इंटीग्रेटेड स्कूल में मिला देंगे बोले तो माइनॉरिटीज का आपको वोट चाहिए, लेकिन माइनॉरिटी का भलाई के लिए आपका सरकार कुछ नहीं करना चाहते. क्या मैं पूछना चाहता हूँ अध्यक्ष సార్ సార్ 25 నిమిషాలు ఇంటరప్షన్ అయింది సార్. కైండ్లీ సార్ మీరు ఒక్కొక్క పార్టీకి 1:50 నిమిషాలు ఇచ్చారు సార్. ఒక్కొక్క పార్టీకి రికార్డులు తీయండి. మన గవర్నర్ గారి ధన్యవాద తీర్మానంలో 1:52 నిమిషాలు మా మిత్రపక్షాలు మాట్లాడారు. మాకు వచ్చే వరకే ఎందుకు గొంతు నొక్కుతారు సార్? దయించండి సార్. అధ్యక్ష పంచాయతీరాజ్ అధ్యక్ష భట్టి గారు గౌరవనీయులు బడ్జెట్ లో గ్రామ స్వరాజ్యమే దేశ స్వరాజ్యం అన్నారు. ఎస్ ఐ అగ్రీ అధ్యక్ష. గాంధీ గారు చెప్పిన నినాదాన్ని గౌరవనీయులు భట్టి గారు చాలా గొప్పగా చెప్పారు. కానీ ఆచరణలో ఏం జరుగుతుంది? ఏ గ్రామానికైనా పోదామా? ఇవాళ పల్లెల పరిస్థితి ఏంది? ఈ రాష్ట్రంలో ప్రతి పంచాయతీ సెక్రటరీ 1,00,000 నుంచి 10 లక్షల రూపాయల అప్పుల పాలైపోయింది. అప్పులు లేని పంచాయతీ సెక్రటరీ లేడు. బుగ్గలు వేయాలన్నా, ట్రాక్టర్లో డీజిల్ పోయాలన్నా గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల కాక ఇవాళ పారిశుద్ధ్యం
కుంటుపడిన పరిస్థితి అధ్యక్ష. బిల్లులు రాక మాజీ సర్పంచులు ధర్నాలు చేస్తున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఆనాడు పల్లె ప్రగతి కింద ప్రతి నెల పల్లెలకు 277 కోట్లు, పట్టణాలకు 174 కోట్లు ఇచ్చాము అధ్యక్ష. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అది బంద్ అయింది. ప్రతి పల్లెకు ఈ రాష్ట్రంలో ట్రాక్టర్ 12,941 ట్రాక్టర్లు ఇచ్చాము అధ్యక్ష. పాలన అధ్యక్ష సరే సింపుల్ అధ్యక్ష, ఒక్క మాట చెప్తే బాగా అర్థం చేసుకోవాలంటే, కేంద్ర ప్రభుత్వము ప్రతి సంవత్సరం ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డులు ఇస్తుంది అధ్యక్ష. ఈ దేశం మొత్తం అవార్డులు ఇస్తుంది అధ్యక్ష. మా ప్రభుత్వం ఉన్నప్పుడు అధ్యక్ష 2022 సంవత్సరంలో తెలంగాణకు 19 ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డులు వచ్చినాయి. 2023లో 13 ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డులు వచ్చినాయి. వీళ్ళ ప్రభుత్వం వచ్చినాక 2024లో ఒకే ఒక్క ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డు వచ్చింది. ఇంతకంటే ఇంకేం సాక్ష్యం కావాలి అధ్యక్ష? మా పనితీరుకు కాంగ్రెస్ పాలనకు ఇంతకంటే ఇంకేం నిదర్శనం కావాలి అని నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష. ఇక వైద్య ఆరోగ్య శాఖ చాలా పెద్ద సబ్జెక్ట్, కానీ ఒకటే లైన్లో ముగిస్తా అధ్యక్ష. వైద్య ఆరోగ్య శాఖ గురించి చెప్పాలంటే రామాయణం అంతా రాస్తే భారతం అంతా. ఇలా రాష్ట్రంలో పరిస్థితి ఏ రకంగా ఉందో నాకు తెలుసు అధ్యక్ష, మనందరికీ కూడా తెలుసు. కానీ పద్దుల మీద వచ్చినప్పుడు దాని మీద మా సభ్యులు మాట్లాడతారు. ఒక 2 లైన్లలో దాన్ని ముగించే ప్రయత్నం చేస్తా అధ్యక్ష. వీళ్ళు బడ్జెట్లో బట్టిగారికే పరిమితమై మాట్లాడుతున్నారు. బడ్జెట్లో బట్టిగారు చాలా గొప్పగా ఏం చెప్పారంటే, ఆరోగ్యశ్రీని మేము 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయలకు పెంచాము అన్నారు. సంతోషం. అయితే నేను మొన్న నా దగ్గర డేటా ఉంది అధ్యక్ష, ఇన్ఫర్మేషన్ యాక్ట్లో ఆరోగ్యశ్రీ నుంచి వివరాలు సేకరించిన. అడిగాను, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 5 లక్షల పైన ఆరోగ్యశ్రీ కింద ఎంతమందికి లబ్ధి చేకూరింది, ఎన్ని రూపాయలు ఇచ్చారు అని అడిగాను అధ్యక్ష. నేను అడిగిన నాటికి అప్పుడు 110 చెప్పిండ్రు, కానీ దాదాపు మొత్తం 5 లక్షల పైన ఈ రాష్ట్రం మొత్తంలో ఆరోగ్యశ్రీ కింద వైద్యం అందింది కేవలం 200 లోపు మాత్రమే. వీళ్ళు ఖర్చు పెట్టింది కేవలం 12 కోట్ల లోపు మాత్రమే. అయితే ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి అధ్యక్ష. ఏంటిదంటే అధ్యక్ష, ఇవాళ మాదేమో చేసింది ఎక్కువ, చెప్పుకునేది తక్కువ. వాస్తవానికి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో, ఐఎమ్ ఆన్ రికార్డ్, ఇఫ్ ఐఎమ్ రాంగ్ యూ ప్లీజ్ కరెక్ట్ మీ బట్టి గారు, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆరోగ్యశ్రీ కింద 5 లక్షల రూపాయల పైన 607 మందికి మేము వైద్యం అందించాం. 607 మందికి 40 కోట్ల రూపాయలతో ఉచిత గుండె శస్త్రచికిత్సలు, కిడ్నీ మార్పిడిలు మేము 10-12 లక్షల రూపాయలు కూడా ఆరోగ్యశ్రీ కింద ఇచ్చాం అధ్యక్ష. మేమేమో చేసింది చెప్పుకోలేదు, మేము చేసింది, వీళ్ళేమో చేసింది తక్కువ, చెప్పుకునేది ఎక్కువ ఉన్నది అధ్యక్ష. ఇక మా R&B శాఖ గౌరవనీయులు బట్టి గారు R&B శాఖ గురించి మాట్లాడుతూ హ్యామ్ మోడల్ తెస్తున్నాము అన్నాడు. హ్యామ్ మోడల్ అంటే హైబ్రిడ్ యాన్యుటీ మోడల్. 40-60 రాష్ట్రం 40 ఇస్తుందట, 60% కాంట్రాక్టర్లు పెడతారట. మరి 60% కాంట్రాక్టర్లు పెట్టిన డబ్బు ఏ రకంగా చెల్లిస్తారు? టోల్ గేట్లు పెడతారా, లేదు రాష్ట్ర ప్రభుత్వం మీద వచ్చే 10 ఏళ్ల పాటు అప్పుల భారాన్ని మోపుతారా? గౌరవనీయులు బట్టి గారు తమ రిప్లైలో చెప్పాలని నేను బట్టి గారిని కోరుతా ఉన్నా అధ్యక్ష.